హలో నమస్తే, నేను మీ మంజు. ఈ రోజు మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తాపూర్ హైదరాబాద్ కి. గూగుల్లో చూస్తే 1300కి పైగా 4.9 స్టార్ రేటింగ్ రివ్యూస్ ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ చూడండి, కొన్ని వందల మంది పేషెంట్స్ వి లైవ్ వీడియో రివ్యూస్ ఉన్నాయి. ఈ కాలంలో 30 సంవత్సరాలు దాటిందంటే మోకాలు నొప్పి అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ తగ్గదు. అలాంటిది దుబాయ్, మలేషియా, సింగపూర్ రకరకాల దేశాల నుండి, మొత్తం ఆంధ్ర తెలంగాణ నుండి ఒక నమ్మకంతో కేవలం 45 నిమిషాల్లోనే నొప్పి తగ్గుతుందని ప్రాణ పెయిన్ క్లినిక్ వస్తున్నారు. అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, ఎక్కడా తగ్గింది వీళ్ళ దగ్గర ఎలా తగ్గుతుంది, అసలు వీళ్ళు పేషెంట్స్ కి ఇచ్చే భరోసా ఏంటి, వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాహిత్య గొట్టేటి, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. నమస్తే మేడం. నమస్తే. మనం అసలు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి సఫర్ అవుతూ ఉంటారు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ అసలు రిజల్టే కనిపించదు. అసలు వీళ్ళకి పెయిన్ ఎందుకు తగ్గదంటారు? నొప్పి 2 రకాలండి. ఒకటి అక్యూట్, ఇంకోటి క్రానిక్. ఒకటి కింద పడ్డం, గుద్దుకోవడం, తగలడం లాంటి దాని వల్ల వస్తుంది. దానికి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటారు. రెండోది మోకాల మధ్యలో గుజ్జు అరిగిపోతే ఎముక రాసుకుని భయంకరమైన నొప్పులు వస్తూ ఉంటాయి. దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇన్ని సంవత్సరాలుగా సీక్రెట్ గా ఉంచి వీళ్ళకి తెలియని భయంకరమైన విషయం ఏంటంటే దానికి క్యూర్ లేదు. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ కండిషన్. అంటే అది రాను రాను ముదురుతుందే తప్ప అనుకోకుండా తగ్గిపోయేది కాదు. అలా మెల్లగా కుర్చీలో కూర్చుని లేచేటప్పుడు వచ్చే నొప్పి, మెట్లెక్కి దిగేటప్పుడు వచ్చే నొప్పి ముదిరి చివరిగా సర్జరీ దాకా తీసుకెళ్తుంది వీళ్ళని. అండ్ కొన్ని వేల మందిలో ఒకరికి కూడా ఒక కాలు అరిగిన వాళ్ళని ఇంతవరకు చూడలేదు. ఒక కాలు ఎప్పుడైతే పాడవుతుందో తెలియకుండా బరువు అంతా ఇంకో కాలు మీద వేస్తారు. అది కూడా అరగడం మొదలయ్యి నడవలేని పరిస్థితిలో చివరికి సర్జరీ దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఇన్ని హాస్పిటల్స్, వందల మంది డాక్టర్స్, రకరకాల ట్రీట్మెంట్స్ ఇన్ని ఉన్నాయి కదా మేడం, ఏం చేయలేమంటారా? నేను మీకు చిన్న లాజిక్ చెప్తానండి, వినండి. మోకాళ్ళ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎమర్జెన్సీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ అయిన హార్ట్ స్ట్రోక్ వస్తే అంబులెన్స్ లో తీసుకెళ్లి మన ఐసీయూలో పెడతారు. కానీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒక మంచి ముహూర్తం పెట్టుకుని మనం నడవలేని పరిస్థితిలో డాక్టర్ ని అడిగి మరీ చేయించుకుంటాం. సర్జరీకి వెళ్లే వాళ్ళని షాపింగ్కి వెళ్ళినట్టు వెళ్ళరండి. మహాబీర గింజలు నానబెడతారు, తుమ్మ చిగురు తింటారు, బెండకాయలు తింటారు, ఫిజియోథెరపీలు చేస్తారు, కర్పూర తైలాలు రాస్తారు. ఇవన్నీ పని చేస్తే అసలు వాళ్ళు సర్జరీ దాకా ఎందుకు వెళ్తారండి? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? ఇండియన్ టాయిలెట్లు వాడద్దు, మెట్లెక్కద్దు, గుజ్జు పట్టే మాత్రలు ఇస్తారు, నొప్పి వస్తే పెయిన్ కిల్లర్లు ఇస్తారు. ఇంతకంటే డాక్టర్ని వాడు ఏం చేస్తారండి? మీకు నొప్పి వచ్చేది మోకాళ్ళ మధ్యలో గుజ్జరిపోవడం వల్ల. అది మళ్ళీ తిరిగి రిపేర్ అవ్వనంత వరకు మీరు పైన ఎంత రాసినా, పూసినా, తోమినా, ఊపినా అవన్నీ తాత్కాలికంగా హాయి ఇస్తాయి తప్ప మీకు రిలీఫ్ రాదు. ఏ మనిషికైనా ప్రపంచంలో విలువైనవి టైం, మనీ అండ్ ఆరోగ్యం. ఒక్కసారి అది మార్కెట్ లో పోతే అది తిరిగి రాదు. అలాంటిది మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్స్రేలని, డయాగ్నోస్టిక్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ డబ్బులు పాడు చేసుకుంటూ ఉంటారు. డాక్టర్ కన్సల్టేషన్స్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ టైం వృధా అవుతూ ఉంటుంది. పోనీ అలా నొప్పులు తగ్గుతాయా అంటే 10-15 సంవత్సరాల పాటు నొప్పులు భరిస్తూనే ఉంటారు. మేడం, మరి మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మాకు ఒకసారి లైవ్ లో చూపిస్తారా? షూర్, తప్పకుండా. మేడం, లైవ్ లోకి వెళ్ళే ముందర నాకు ఒక చిన్న డౌట్ ఉంది. సో మీరు చేసేది ప్లాస్మా థెరపీ. నాకు తెలిసినంత వరకు ప్రాణ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. అప్పట్లో పెద్దగా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎవరు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు, కానీ వాళ్ళెవరికి సాధ్యం కానంత సక్సెస్ రేట్ మీకెలా సాధ్యమైంది? అందరూ ఈ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ లో ఆ మొహం మీద ఎల్లో కలర్ లిక్విడ్ పెట్టేసి మోకాళ్ళ మధ్యలో గుజ్జు వచ్చేస్తుందని ఊదరు కొడతారు. కానీ అసలు మా ఫోకస్ అంతా ట్రీట్మెంట్ మీద 5% అయితే 95% మా నీ పెయిన్ సక్సెస్ అంతా కూడా ప్రివెన్షన్ మీద. ఏదో ప్లాస్మా థెరపీ చేసేసి నీ కార్టిలేజ్ రిపేర్ అయిపోయినా కూడా అసలు కార్టిలేజ్ ఉండేది మిల్లీమీటర్లలో. ఆ కార్టిలేజ్ నిలబడ్డానికన్నా, కండిషన్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలన్నా బరువు, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 kg ఉన్నాను అనుకోండి. మనిషి అనేవాడు కనీసం 3000 అడుగులు వేస్తాడు డైలీ. 70 kg ఇంటూ 3000 స్టెప్స్ అంటే 2,10,000 kgల బరువు మోకాలు రోజు మోస్తారు. ఆ కార్టిలేజ్ ఫటాఫట్ అరిగిపోతూ ఉంటుంది. అండ్ చాలా మంది పెద్దవాళ్ళు నీ సపోర్టర్స్ వేసుకుంటారు. అది నీ జాయింట్ కి వెచ్చదనాన్ని, సపోర్ట్ ని ఇస్తుంది. మీ క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్, కావ్స్ అండ్ హిప్స్ బలంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మా దగ్గర ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ స్పెషలిస్టులు కేవలం నీ ఎక్సర్సైజ్ కి మాత్రమే ఉంటారు. ఏదో కాళ్ళని వెనక్కి ముందుకి ఊపించేసి పంపించారు. అలాగా ఒక డాక్టరు, ఒక డైటీషియన్, ఒక ట్రైనర్, ఒక ఫిజియోథెరపిస్ట్ కలిసి పనిచేస్తే వచ్చే రిజల్ట్ ఏదో ఈ ప్లాస్మా థెరపీ ఇంజెక్షన్లు చేస్తే రాదండి. ప్రాణ పెయిన్ క్లినిక్ లో మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళకి నొప్పి తగ్గించడానికి 3 సిట్టింగ్స్ ద్వారా తగ్గిస్తాం. ఫస్ట్ది రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్. ఈ మిషన్ మోగుతోంది కదా టింగ్ టింగ్ అని, అది ఇదే మిషన్, రేడియో ఫ్రీక్వెన్సీ మిషన్. ఇక్కడ నుంచి ఈ పోర్ట్స్ కనెక్ట్ చేసాం అనమాట. మనం ఇలా ఒక 3 పోర్ట్స్ వేసుకుంటాము. ఎక్కడెక్కడైతే పేషెంట్స్కి నొప్పి వస్తుందో స్కానింగ్ చేసి ఈ పోర్ట్స్ కనెక్ట్ చేసి ఇక్కడ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ మెషిన్ వేవ్స్ పంపిస్తుంది. ఈ వేవ్స్ పంపించడం ద్వారా ఇక్కడ పెయిన్ సిగ్నల్స్ మాడిఫై అయ్యి పేషెంట్కి పెయిన్ తగ్గుతుంది. ఇది ఫస్ట్ సిట్టింగ్. ఇది అయిన తర్వాత 15వ రోజు మళ్ళీ 30వ రోజు మళ్ళీ పేషెంట్ రమ్మని
ప్లాస్మా థెరపీ చేస్తాం. యూజువలీ మోకాళ్ళ నొప్పులకు ఉండేవాళ్ళు గ్రేడ్ 1 to గ్రేడ్ 4 ఉంటారు. సో ఫస్ట్ పేషెంట్ రాగానే ఇలా మనం స్కానింగ్ చేసుకుని నీరేమైనా ఉందా లేదా, మోకాల్లో స్వెల్లింగ్ వాపు ఏమైనా ఉందా లేదో తెలుసుకుని ఆ నల్లగా కనిపించేది వాపు. యూజువలీ ఆ వాపు అనేది బయటికి కనిపించదు, బయటికి స్కిన్ ఫ్రీగానే ఉంటుంది కానీ లోపల వాపు ఉంటుంది. ఆ వాపుని ఫస్ట్ చిన్న సూది ద్వారా వేసి ఇది తీసేస్తాం. అది అయిన తర్వాత ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది స్టార్ట్ చేస్తాం. సో అది తోడేసినప్పుడు ఆ నీరు పేషెంట్కి బరువు అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. దాంతోనే సగం కన్నా పైన పెయిన్ తగ్గిపోతుంది. మీరు చూస్తున్నట్టయితే పేషెంట్ మెలకుగానే ఉన్నారు, ఎక్కువ నొప్పి ఏమీ లేదు. నేను మత్తు ఆల్రెడీ ఇచ్చేసాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన స్టెప్ ఏంటంటే ఈ పోర్ట్స్ అనేవి పర్టికులర్ యాంగిల్లోనే ప్లేస్ చేయాలండి. ఎక్కడైతే ఆ నరం ఉందో ఆ నరాన్ని నేను అల్ట్రాసౌండ్ ద్వారా పట్టుకొని ఆ పోర్ట్స్ని ప్లేస్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. పేషెంట్ సెకండ్ టైం 15 days 30 days వచ్చినప్పుడు ఇట్లా ప్లాస్మా థెరపీ చేయడానికి ఇక 15 ml ఆఫ్ బ్లడ్ తీసుకుని అందులో 10 ml నుంచి ఇంత 4 ml ఆఫ్ బ్లడ్ ప్రాసెస్ అయ్యి ఇది గ్రోత్ ఫ్యాక్టర్స్లా తయారవుతుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్కడైతే అరిగిపోయిందో ఆ ఏరియాలో వేస్తే ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చూసి అక్కడ ఏదైతే పుండు పడిందో అది రిపేర్ అవుతుంది. సో చూసారు కదండి ఎంత సింపుల్గా జస్ట్ 15-20 minutesలో ఆ పిఆర్పి అనే ప్రొసీజర్ అయిపోయింది. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కూడా అయిపోయింది. మన పేషెంట్ చాలా కోఆపరేట్ బాగా చేశారు. సో తనకి ఇప్పుడు నడిచేటప్పుడు రిలీఫ్ అనేది వెంటనే మీకు ఆన్ టేబులే తెలుస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కానీ ఇలా దీర్ఘకాలపు నొప్పులతో బాధపడుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు మొత్తం. ప్రాణ పెయిన్ క్లినిక్ ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి.